ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం రోజువారీగా పప్పు వాడుకుంటూ ఉంటాం కదా. పప్పు లేనిదే ముద్ద దిగదు మనందరికీ. పప్పు ఇంత ముఖ్యమైనటువంటి పదార్థం. అయితే పప్పుతో చాలా ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. మరి ఈ పప్పుతో ఏర్పడేటువంటి ఈ తిప్పల్ని ఎలా తగ్గించుకోవాలి, పప్పుని సేఫ్గా సురక్షితంగా ఎలా వాడుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అన్ని వ్యాధుల్లో కూడా తినదగినటువంటి ఆహారం. ఎందుకంటే మనకి రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు, అలాగే మాంసకృత్తులు, అలాగే కొవ్వు పదార్థాలు, ఇలాగా వీటిలలో ఈ మాంసకృత్తులు ముఖ్యం. ఈ పప్పులో మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి. పెరిగే పిల్లలకి ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఆహారం. అలాగే రోజువారీ పనులు చేసుకోవాలన్నా కానీ ఇది చాలా ముఖ్యమే. అందుకే అప్పు చేసి పప్పు కూడు అంటారు. అంటే ఈ పప్పు అనేది అంత ముఖ్యమైనది. అప్పు చేసినా సరే పప్పు తీసుకోవాలి అని పెద్దల వాక్యం. ఇంత ముఖ్యమైనటువంటి ఈ ఆహార పదార్థాన్ని తింటున్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బందుల్ని తగ్గించుకునే ఉపాయాలు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఈ పప్పులలో పెసరపప్పు ముఖ్యమైనది. అన్నిటికంటే తేలిగ్గా ఇది పెసరపప్పు అనేది అరుగుతుంది. అందుకే చరక సంహితలో అగ్రౌషధాలని ఒక అధ్యాయం ఉంది. ఈ అగ్రౌషధాలలో ది బెస్ట్ రెమెడీస్ అని చెప్పారు. వాటిలో పప్పుల్లోకెల్లా ది బెస్ట్ రెమెడీ ఏమిటి అంటే పెసరపప్పు అని చెబుతుంది చరకం. ఇలాగా ఈ పెసరపప్పు తేలిగ్గా అరుగుతుంది. అలాగే చౌక కూడా, అందరూ దీన్ని వాడుకోవచ్చు. ఈ పెసరపప్పుతో అనేక రకాల ఆహార పదార్థాలను మనం తయారు చేసుకుంటూ ఉంటాం. నిజానికి ఏ పప్పుతోటైనా వీటిని తయారు చేసుకుంటూ ఉంటాం. పప్పు, జావ, పులగం, పచ్చడి, అట్లు, ఇడ్లీలు, కుడుములు, అలాగే పప్పుచారు, ఇలాగ ఈ పప్పులతో తయారైనటువంటి ఆహార పదార్థాలు తినకుండా మనకి రోజు గడవదు. అంత ముఖ్యమైనది ఈ పప్పు. అయితే ఈ పప్పుతో చాలా ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా అరగదు. మరి ఈ పప్పు అరగాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. ఈ పప్పుని తిన్న తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, దాంతో దోషం రాకుండా ఉండాలంటే, దోషం పోవాలంటే ఆ పప్పులో అంటే వాటి వల్ల కలిగేటటువంటి మంచితో పాటు మరే విధమైన చెడుగు కలగకుండా ఉండాలంటే అవి తేలిగ్గా అరిగిపోయి శరీరానికి వంట పట్టి పుష్టిని, బలాన్ని, ఆరోగ్యాన్ని కలిగించాలంటే ఈ పప్పుతో పాటు వండినటువంటి వంటల్లో మనం తప్పకుండా నెయ్యి వేసుకొని తినాలి. నెయ్యి ఈ పప్పు తాలూకు దోషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ గ్యాస్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి శక్తి ఈ నెయ్యికి ఉంటుంది. అందుకే మనం ఏదో రుచి అనుకుంటాం, కానీ ఈ పప్పుతో పాటు నెయ్యి వేయటంలో అంతర్గత ఉద్దేశం ఏంటంటే తరగాలని. ఇలాగ మనం ఈ పప్పులకి సంబంధించి ప్రధానమైన ముఖ్యమైనటువంటి పప్పు ఏమిటంటే కందిపప్పు. కందిపప్పు గురించి, దాని విరుగుడు గురించి కొంత తెలుసుకుందాం. కందిపప్పుతో పాటుగా అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నెయ్యి వేసుకోవాలి. ఇది మనకి ముఖ్యం. అలాగే ఇంకా ఇబ్బందిగా ఉంటే దానికి కొన్ని అదనపు దినుసులు చేర్చాలి. వాము, అలాగే ఒకవేళ ఆ కందిపప్పు అరగాలంటే ఆ పప్పుతో పాటు వేడి నీళ్ళు తాగాలి. అలాగే పచ్చి పులుసు అంటే చింతపండుతో చేసినటువంటి పచ్చి పులుసు, వీటిని తప్పకుండా తీసుకుంటే కందిపప్పు ఎంతో మేలు చేస్తుంది, హాయిగా అరుగుతుంది. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి పప్పు పెసరపప్పు. పెసరపప్పు మామూలుగా అన్నిటికంటే తేలిక, కానీ ఇది కూడా కొంతమందికి పడదు. కాబట్టి ఇది తేలిగ్గా అరగాలంటే ఈ పెసరపప్పుతో పాటు కాస్త నెయ్యి వేసుకొని తినాలి. ఒకవేళ ఇలా నెయ్యి వేసుకున్నప్పటికీ ఇబ్బందిగా ఉంటే వాము, జీలకర్ర, అల్లం, అలాగే నువ్వుల నూనె, ఇంకా పుల్లటి మజ్జిగ, ఇవి తీసుకుంటే ఆ పెసరపప్పు అరగని సందర్భాల్లో విరుగుడుగా పనిచేస్తాయి. ఇక తర్వాత ముఖ్యమైనది మినప్పప్పు. మినప్పప్పుతో మనం అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటాం. మినప కుడుములు, అలాగే పులగం, అలాగే మినప దోశలు. అసలు దోశ అంటే మినుములతోటే చేస్తారు. ఇంకా మినప్పచ్చడి. అన్నిటికీ మించి మన ఆంధ్రులకి ఇష్టమైనటువంటి వంటకం సున్ని ఉండలు. ఈ మినప సుండి లేకపోతే సున్ని ఉండలు ఇలా అంటూ ఉంటారు. ఇలాంటి ఈ ఆహార పదార్థాలు తినేటప్పుడు నెయ్యి తప్పకుండా వాడతారు. అందుకే మినప సున్నుండల్లో నెయ్యి తప్పకుండా ఎందుకు వాడతారంటే అది అరగాలని. తేలిగ్గా ఈ మినుముల్ని అరిగించడమే కాకుండా ఈ నెయ్యి ఏం చేస్తుందంటే ఈ మినుముల వల్ల వచ్చేటువంటి దోషాలను కూడా నివారిస్తుంది. ఒకవేళ అయినప్పటికీ మీకు ఇబ్బందిగా ఉంటే మినపప్పుతో ఇంగువ, అల్లం, తేనె ఇవి తీసుకుంటే ఈ మినపప్పు తిన్నప్పుడు ఆ మినుముల వల్ల కలిగేటువంటి దోషాలకి విరుగుడుగా పనిచేస్తాయి. చూసారా, పప్పు చాలా ముఖ్యమైనది.
అయితే ఈ పప్పుతో ఇబ్బందులు ఉంటే ఇలాగ దానికి విరుగుడు కూడా మనం వీటిని విరుగుడుగా వాడుకుంటే ఎలాంటి దోషం వీటితో ఉండదు, వాటి వల్ల కలిగే అన్ని లాభాలు కలుగుతాయి. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా ఈ వీడియోలని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం మీద అవగాహన ఉండడం చాలా ముఖ్యం. అప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఉపయోగాలు మీకు అందుతాయి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఉంది కదా, దీన్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని ఈ విలువైన విషయాలు మీ సర్కిల్స్కి కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.